ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మాట్లాడబోయే అంశం అపర ప్రహ్లాదుడు స్వామి వివేకానందుడు. స్వామి వివేకానందులు వారు ఎవరు అనే ప్రశ్న అప్పుడప్పుడు మనకి ఉదయిస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి చేసే ఈ చిరు ప్రయత్నమే అపర ప్రహ్లాదుడు స్వామి వివేకానంద అనే అంశం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి భాగవతంలో ప్రహ్లాదుడు ద్వారా భగవంతుడు భాగవత ధర్మాన్ని స్థాపించాడు. అలాగే ఈ కలియుగంలో శ్రీరామకృష్ణుల వారు స్వామి వివేకానందుల వారి ద్వారా భాగవత ధర్మాన్ని చక్కగా ప్రచారం చేశారు. ఆ భాగవత ధర్మం ఏమిటో, దాని యొక్క ముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. అన్ని యుగముల యందును అన్ని వేళలలోనూ అన్ని లోకముల యందు ధర్మమునకును అధర్మమునకును సత్యమునకును అసత్యమునకును సత్వగుణమునకును తమో గుణమునకును పుణ్య పాపములకును మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. వెలుగుల ముందు చీకట్లు పారిపోచుండునట్లు ధర్మాదుల ముందు అధర్మాదులు పలాయనం చిత్తగించుచుండు. తుదకు ధర్మము నాకు విజయం సిద్ధించు. నరసింహావతారంలో ప్రహ్లాదుడు ధర్మమునకు ప్రతీక. అధర్మం వెర్రితలలు వేయినప్పుడు ధర్మము దానిని అదుపు చేయించు సాధు సంరక్షణం గావించుచుండు. మనకి భగవద్గీతలో అవతార లక్ష్యం గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణుడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. సాధువులను సంరక్షించుటకును దుష్టులను రూపుమాపుటకును ధర్మమును సుస్థిరపరచుటకును ప్రతి యుగమునందును అవతరించుచుండును అంటాడు. నేటి కలియుగంలో శ్రీరామకృష్ణుల వారు భాగవత ధర్మాన్ని సుస్థిరపరిచారు. అదే మనకి కథామృతంలో ప్రతి పేజీన కనబడుతుంది. ఆ భాగవత ధర్మం ఏమిటో తెలుసుకుందాం. ఒక భక్తుడు శ్రీరామకృష్ణుల వారి దగ్గరికి వచ్చి ఈ విధంగా ప్రశ్నిస్తాడు, భగవంతుని పొందు మార్గం ఏమిటి? అప్పుడు శ్రీరామకృష్ణుల వారు ఈ విధంగా అంటారు, కలియుగానికి కావలసింది నారదీయ భక్తి. భక్తి యోగం ఈ యుగంలో దాని ద్వారా భగవంతుని సులభంగా పొందవచ్చు. భక్తి యోగం ఈ యుగ ధర్మం. మిగతా జ్ఞాన కర్మ యోగాల కంటే భక్తి యోగం ద్వారా భగవంతుని సులభంగా పొందవచ్చు అంటున్నారు శ్రీరామకృష్ణుడు. భక్తే సారం. భగవంతుడు సర్వభూతములలోనూ విరాజిల్లుతూ ఉన్నాడు. మరి ఎవరిని భక్తుడని సంబోధించడం? ఎవరి మనస్సు అయితే సదా భగవంతుని మీద నెలకొని ఉంటుందో వాడే భక్తుడు అంటున్నారు శ్రీరామకృష్ణుడు. దీనికి ప్రహ్లాదుడే చక్కని దృష్టాంతము అని శ్రీరామకృష్ణుల వారే వచించారు.
అదే మనకి భాగవతంలో పోతనామాచుడు ఈ విధంగా వర్ణిస్తారు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగడి చింతామృతాస్వాద సంధానుండై మరచెన్ ఆహారం తీసుకుంటూ మాట్లాడుతూ కడకు నిద్రాదులందు కూడా హరిభక్తిని విడవగా ఉచ్ఛ్వాస నిశ్వాసముల వలె ఆ విధంగా భక్తి చేస్తాడు అంటాడు పోతనామాత్యులు భాగవతంలో. అదే అసలైన భక్తి అని చక్కగా మనకి తెలియజేశారు. శ్రీరామకృష్ణుల వారు కూడా కథామృతంలో ఈ విధంగా అంటున్నారు, నరేంద్రాదులు నిత్య సిద్ధులు, జన్మ జన్మాంతరాలుగా వీళ్ళు దైవ భక్తులు. సామాన్యుడు ఆధ్యాత్మిక సాధనల ద్వారా కొద్దిపాటి భక్తిని సమపార్చుంచుకుంటాడు. కానీ ఈ నిత్యశుద్ధులైనటువంటి నరేంద్రాదులలో భక్తి సహజ సిద్ధమైనది, స్వతసిద్ధమైనది. ఏ విధంగా అంటే స్వయంభూ శివలింగం ఏ విధంగా స్వతసిద్ధంగా వెలుస్తుందో అదే విధంగా ఈ నరేంద్రాదుల్లో భక్తి స్వతసిద్ధమైనది. జన్మతః భక్తిని వీళ్ళు కలిగి ఉంటారు అని శ్రీరామకృష్ణుల వారు చక్కగా తెలియజేశారు. అటువంటి నిత్యశుద్ధులైన ప్రహ్లాదుడు మరియు స్వామి వివేకానందుల వారి జీవితాలలో వాళ్ళు ఏ విధంగా భక్తి చేశారు అనేది కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకుందాం. వాళ్ళల్లో అహేతుక భక్తి, భగవంతుణ్ణి భక్తి మాత్రమే కోరడం, మిగతా ఏది కోరకుండా ఉండడం, దీన్ని అహేతుక భక్తి అంటారు. రెండవది భగవంతుడి మీద మాత్రమే ఆధారపడి ఉండడం, దీన్ని శరణాగతి అంటారు. మూడవది భగవంతుడి గురించి మాత్రమే ప్రసంగించడం, బోధించడం. నాలుగవది భగవంతుడిని మాత్రమే అంతటా దర్శించడం. ఈ 4 లక్షణాలు మనకి మొట్టమొదటిది అహేతుక భక్తి గురించి చూద్దాం. భాగవతంలో నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత ప్రహ్లాదుని ఏదైనా వరం కోరుకోమని అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు కేవలం భగవంతుని యందు భక్తి మాత్రమే కోరతాడు. అదేవిధంగా స్వామి వివేకానందుల వారి జీవితంలో కొన్ని సంఘటనల ద్వారా ఈ అహేతుక భక్తి మనకి కనబడుతుంది. అంటే భగవంతుణ్ణి ప్రేమించడం తప్ప మరి ఏ వస్తువుని కాంక్షించకుండా ఉండడం అనే ఈ అహేతుక భక్తిని మనం చక్కగా స్వామి వివేకానందుల వారి జీవితంలో చూడవచ్చు. ఆయన శ్రీరామకృష్ణ వారి దగ్గరికి ఒకసారి వెళతారు నరేంద్ర. వెళ్ళి ఆయన ముందు కూర్చుంటారు ఆయన గదిలో దక్షిణేశ్వరంలో ప్రణామం చేసిన తర్వాత. అప్పుడు శ్రీరామకృష్ణుల వారు ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తారు. కొద్దిసేపు అయిన తర్వాత నరేన్ బయటికి వెళ్ళి హజరాతో మాట్లాడతారు. ఈ లోపల శ్రీరామకృష్ణుల వారు మిగతా భక్తులతో మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత కొద్దిసేపు తర్వాత నరేన్ లోపలికి వచ్చి శ్రీరామకృష్ణుల వారి ముందు కూర్చుంటారు. అప్పుడు మళ్ళీ శ్రీరామకృష్ణుల వారు నరేన్తో మాట్లాడకుండా, ఎవరితో అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడకుండా మౌనం వహిస్తారు. సరే నరేన్ కొద్దిసేపు కూర్చుని భావ పారవస్య స్థితిలో ఉన్నట్లుగా భావించి నరేన్ ప్రణామం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇలా 3 వారాలు ఇదే విధంగా వచ్చినప్పుడు ఇదే విధంగా నరేన్
జరుగుతుంది. మళ్ళీ 5వ వారం తిరిగి శ్రీరామకృష్ణుల వారిని దర్శించుకోవడానికి వస్తారు. అప్పుడు శ్రీరామకృష్ణుల వారు ప్రశ్నిస్తారు నరేన్ని ఈ విధంగా, నీతో నేను ఏమీ మాట్లాడలేదు, అయినా నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని ప్రశ్నిస్తాను. అప్పుడు నరేన్ అంటాడు, నీతో సంభాషించడానిక నేను వచ్చేది, మిమ్మల్ని నేను అభిమానిస్తున్నాను, మిమ్మల్ని చూడడానికి మాత్రమే వస్తున్నాను అంటాడు. ఇదే ఏదీ కాంక్షించకుండా కేవలం ఒక వ్యక్తి కనుక ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు అతని నుంచి ఏమీ కోరకుండా అతన్ని కేవలం చూడడానికి మాత్రమే ఎవరైతే వెళతారో వాడే అహేతుక భక్తి కలిగి ఉన్నట్టు అని శ్రీరామకృష్ణుల వారి కథామృతంలో ఏ విధంగా చెప్పారో అదే మనకి నరేన్ ఈ సంఘటన ద్వారా మనకి తెలియజేస్తున్నాడు.